వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం యాదగిరిగుట్టకి రావడం జరిగింది. యాదగిరిగుట్ట సమీపంలో ఉన్నటువంటి సిపిఐ పార్టీ కార్యాలయం ఉంది. యాక్చువల్లీ ఇక్కడ సిపిఐ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులు, అలాగే భువనగిరి పార్లమెంట్ సంబంధించినటువంటి కంటెస్టెడ్ ఎంపీ క్యాండిడేట్ గోదా శ్రీరాములు గారు మనతో ఉన్నారు. ఇక్కడ ప్రజెంట్ వీరు ఆస్పిరెంట్ ఎంపీ అభ్యర్థిగా కూడా చలామణిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్తో టైఅప్ అయి కాంగ్రెస్తో కలిసి పనిచేసినటువంటి వీరు ఇక్కడ భువనగిరి టికెట్ అనేది అలయన్స్లో రాబోతుందా రాదా అదే తెలుసుకుందాం. ఒకవేళ వస్తే టికెట్ అనేది ఎవరికి రాబోతుంది, లాస్ట్ టైం పరాజయ పాలైనంటే లోపం అనేది ఎక్కడ జరిగింది, ఇవన్నీ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం సార్. యాదాద్రి జిల్లా కేంద్రానికి ఇక్కడ యాదగిరిగుట్ట దేవాలయం ఉంది. ఇక్కడ బీవీఆర్ యాజమాన్యం తరఫున వారు ఇంటర్వ్యూ చేయడానికి రావడం జరిగింది. వారి యాజమాన్యానికి వారికి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. ఓకే సార్, పేపర్లో ఒక స్టేట్మెంట్ అయితే పడింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ టికెట్ కనుక ఇస్తే ఫస్ట్ ప్రియారిటీ భువనగిరి అని చెప్పేసి. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? మేము భువనగిరి సీట్ని ఆశిస్తున్నాము. ఎందుకంటే పోయినసారి పోటీ చేశాము. ఈసారి కాంగ్రెస్తో అలయన్స్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీని మేము ఈ సీటు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని మా పార్టీ అడుగుతూ ఉన్నది. ఒక్కవేళ ఇవ్వకపోతే, అంటే ఆల్రెడీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిల్లు కాబట్టి ఈ ఎంపీ టికెట్ అనేది ఇవ్వకపోతే ఇవ్వాలని అడుగుతున్నాము. వాళ్ళు ఇవ్వకపోతే ఇక అది వేరు విషయం అనుకోండి. ఇవ్వాలని అడుగుతున్నాము. మేము ఎక్కువ సీట్లు అడగాం కాబట్టి ఓన్లీ 1-2 సీట్స్ అడుగుతున్నాం. 1-2 సీట్లో భువనగిరి ఉన్నది. భువనగిరి సీట్ని అడుగుతున్నాం మేము. సరే, ఇక్కడ ఇవ్వకపోతే వేరే విషయం అంటా ఉన్నారు. వేరే విషయం అంటే దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? ఏం లేదు, మేము అలయన్స్లో వాళ్ళకు వచ్చినా మాకు వచ్చినా తప్పకుండా న్యాయబద్ధంగా ఒప్పందంలో అమలు చేస్తాం మేము. వేరే ఆలోచన ఏముండదు దానికి. ఓకే సార్, ఇక్కడ దినదినాన సిపిఐ పార్టీ మనుగడ తగ్గుతుందని చెప్పేసి మీరు కాంగ్రెస్తో టైఅప్ అయి ఉన్నారా? దీన్ని బట్టి చూస్తే మేము అట్లేం లేదు. రాష్ట్రంలోనే మేము టీఆర్ఎస్ విధానాలు అయితేనేమి వాళ్ళ చర్యలు అయితేనేమి నిరసిస్తూనే ఆ కాంగ్రెస్ తోటి కేంద్రంలో ఇండియా కూటమి ఉన్నది. ఆ ఇండియా కూటమిలో ఆల్రెడీ మేము చేరున్నాం అందులో. కాబట్టి రాష్ట్రంలో దేశంలో కూడా అంతటా కూడా కాంగ్రెస్ తోటి అలయన్స్ ఉండాలనే సంకల్పం మీద అన్ని రాష్ట్రాల్లో ఆ ప్రయత్నం జరుగుతున్నది. అందులో తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం బాగున్నది. ఆ బాగున్న ప్రాంతాల్లో బలమైన సీట్లు అడగడానికి మేము ప్రయత్నం చేసాం. అవకాశం రాలేదు. ఒక సీటు ఇచ్చినారు, ఒక సీటు గెలిచినాం. ఈసారి ఒక పార్లమెంట్ సీట్ అయినా ఇవ్వాలని మా కేంద్ర కమిటీ ఆశిస్తున్నది. అది భువనగిరి అడుగుతున్నారు వాళ్ళు. ఓకే సార్, మీరు లాస్ట్ టైం ఇక్కడ భువనగిరి పార్లమెంట్కి మీరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగి పరాజయ పాలయ్యారు. యాక్చువల్లీ లోపం అనేది ఎక్కడ జరిగింది? మీరు ఎందుకని గెలవలేకపోయిల్లు? లోపం ఏమి లేదండి. ఇక్కడ వామపక్ష పార్టీలు కమ్యూనిస్టు, సిపిఎం ఇద్దరం కలిసి పోటీ చేశాం. అప్పుడు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు మాకు పొత్తు లేదు. ఉన్న దాంట్లో మా బలాన్ని ప్రదర్శించడానికి మా వాయిస్ చెప్పడానికి ప్రయత్నం చేశాం. అక్కడ ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా మేము వెనుకబడిపోవడానికి బలమైన కారణం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు. అయినా కానీ భువనగిరిలో మంచి ఓటింగ్ వచ్చింది. బూర్జువా పార్టీలు పోటీ చేస్తే వాళ్ళకంటే ఎక్కువ ప్రచారం చేయడంలో మేము చాలా ప్రాధాన్యత తీసుకున్నాం. యాదాద్రి జిల్లాలో ప్రెస్టేజ్కి తీసుకున్నాం. మేము ఏదైతే వామపక్ష పార్టీ ఇతర జిల్లాలు చేసిన దానికంటే మా జిల్లా ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఇక్కడ నాకు. ఓకే సార్, మీరు ఒకసారి సర్పంచ్ కావచ్చు, ఒకసారి జెడ్పీటీసీగా కావచ్చు, మరలా లాస్ట్ టైం మీరు ఎంపీగా కావచ్చు. అంటే మీరు వరుసగా ఇట్లా పరాజయ పాలవుకుంటా వస్తున్నారు. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? ప్రజలలో మాకున్న బలాన్ని చూపిస్తున్నాము, నిలబెడుతున్నాము, ఓట్లు వస్తున్నాయి. సర్పంచ్ నిలబడితే 6 ఓట్లతోటి పోయాను నేను. జడ్పీటీసీ దాంట్లో చాలా తక్కువ సెకండ్లో తక్కువ ఓట్లతోటి పోయాను. లేకపోతే మాకు ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మాకు ఇచ్చే అగ్రిమెంట్ కూడా ఉంది. మాకు అవకాశాలు ఏంటంటే ఆర్థికంగా ఓట్లు వస్తున్నాయి, జనం మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఓటింగు ఏం ఆశించకుండా ఓట్లు వేస్తున్నారు. వాళ్ళకి అంతకన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి అది ప్రధానంగా ఈ డబ్బులు కూడా ప్రభావితం చేస్తుంది మా మీద. ఎందుకంటే డబ్బులు లేవు కదా, వీళ్ళకి ఎందుకు వేయాలని కూడా కొంత అట్లా బ్రేక్ అవుతూ ఉన్నారు. అయినా కానీ మేము ఆ ధైర్యంతో కమ్యూనిస్టులు మారకుండా ఇతర పార్టీలు కోరకుండానే మా పార్టీని స్ట్రెంథన్ చేస్తున్నాము. యూత్ వస్తున్నది, ప్రజలు వస్తున్నారు. నిరంతరం మా యాదాద్రి జిల్లా కార్యాలయంలో కానీ ఈ జిల్లా కార్యాలయంలో ఎప్పుడు ప్రజలు వస్తూనే ఉంటారు ఏదో సమస్య మీద. అయినా వాళ్ళకు న్యాయబద్ధంగా ఏమి హక్కులు ఉన్నాయో వాటిని పరిష్కారం చేసే వైపు మా జిల్లాలో యాదాద్రి జిల్లాలో ప్రయత్నం చేస్తున్నాం.
ముఖ్యంగా పార్లమెంట్ సీటు ఏదైతే పోయినసారి ఏకగ్రీవంగానే పోటీ చేయాలని డిసైడ్ చేశారు. ఈసారి కూడా మాకు యాదాద్రి జిల్లాలో మా పార్టీలో ఏకాభిప్రాయం ఉంది. నన్ను నన్ను అభ్యర్థి పెట్టడానికి కూడా ఎవరికీ అభ్యంతరాలు లేవు. నిలబడాలని ఆశిస్తున్నాను. ఓకే. సార్ యాక్చువల్లీ కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యమపు పార్టీలు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. ఇప్పుడు ఈ ఉద్యమపు పార్టీలో ఉన్నటువంటి మీరు ఏం చేసిల్లు సార్ మీరు? అంటే ఇక్కడ గోదా శ్రీరాములు అనే వ్యక్తి భువనగిరి పరిధిలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి ఏం చేసిల్లు? ఏం చేశాము, మూసీ ప్రక్షాళన ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి మొదలు పెడితే అడ్డగూడూరు అవతల వరకు కూడా మూసీ వాటర్ వచ్చేది. హైదరాబాద్ దాన్ని ప్రక్షాళన చేయాలనే డిమాండ్ మేము ఎక్కువగా ఫైట్ చేసాం. దానివల్ల ఈ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు ప్రక్షాళన చేయడానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దానికి ఒక ప్రయత్నం చేస్తుండే ఆయన. అసలు మా పోరాటాల నుండి వాళ్ళకి ఏం ఐడియా ఉంటుందండి? మూసీ ప్రక్షాళన బసవాపురం రిజర్వాయర్ మీద ఫైట్ చేసాం, అది సాధించాం. గంధమల్ల రిజర్వాయర్ మీద ఫైట్ చేస్తున్నాం, కొంత ఫలితం వస్తున్నది. ఈసారైనా దాన్ని రిజర్వాయర్ చేయాలని అడుగుతున్నాం. బునాది కాలువ గురించి ఇది ఏంటంటే వేల ఎకరాలు లక్షల ఎకరాలకు ఉపయోగపడేటువంటి సమస్యల మీద మా పోరాటాలు సుదీర్ఘంగా నడుస్తున్నాయి. ప్రజలు గుర్తిస్తున్నారు, మీరు తప్ప ఎవరు అడిగేవాళ్ళు లేరని. ఎన్నికలలో వాళ్ళ అభ్యర్థులు వచ్చి ఇవి చెప్తున్నారు తప్ప ఆచరణలో అమలు జరగడం లేదు. దానికోసం మేము ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉద్యమాలు నడుపుతున్నాం మా పార్టీ అంతా కూడా. అది గురించి ప్రజలు మమ్మల్ని నమ్ముతారు, అందులో అనుమానం ఏముండదు మా జిల్లాలో. ఓకే. సార్ మీరు లాస్ట్ టైం కంటెస్టెడ్ ప్రజెంట్ ఆస్పిరెంట్ ఎంపీ అభ్యర్థి. యాక్చువల్లీ భువనగిరి పార్లమెంట్ పరిధిలోనే ఎట్లాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు గుర్తించడం జరిగింది? నిరుద్యోగ సమస్య మా యాదాద్రి ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే యాదాద్రి జిల్లాలో నిరుద్యోగ సమస్య బాగున్నదండి. యువకులు హైదరాబాద్ దగ్గర ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి ఆ నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయలేకపోతున్నారు. కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలనేది మాది ఒక ఆలోచన. దాన్ని అమలు చేయమని ప్రభుత్వాన్ని కేంద్రాన్ని అడుగుతున్నాం. ఈ ఏరియాలో పరిశ్రమలు లేవు. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు పరిశ్రమలు పెట్టడంలో పూర్తిగా విఫలమైనారు. కొత్త పరిశ్రమ ఈ జిల్లాలో కాదు, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో రాలేదండి. నేను జనగాంలో వచ్చిందా ఎంక్వైరీ చేయండి, భువనగిరిలో వచ్చిందా, ఆలేరులో వచ్చినాయా, ఇబ్రాహీంపట్నం వచ్చిందా, ఒక్క పరిశ్రమ రాలే, ఒక ఉద్యోగం ఇవ్వలే. యువకులంతా అలసిపోతున్నారు. కాబట్టి ఏదైనా కానీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో కొన్ని వేల మంది యువకులు ఉద్యోగాలు లేకుండా అవస్థలు పడుతున్నారు. యువకులు వాళ్ళకు ఉద్యోగాలు కావాలనే ఒక సంకల్పం మీద నేను ఆ ఉద్దేశాన్ని అమలు చేసేదాని కొరకు మా వంతు ప్రయత్నం చేస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ అలయన్స్లో మీకు భువనగిరి టికెటే కనుక కన్ఫర్మ్ అయితే, ఇక్కడ టికెట్ కూడా మీకే కన్ఫర్మ్ అయితే, అందులోనూ ఇక్కడ గోదా శ్రీరాములు అనే వ్యక్తికి ఓట్లు పడతాయా? పడతాయండి, ఓట్లు పడతాయి. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఒక సైనికుల్లాగా పనిచేస్తారు. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. ఎందుకంటే ఇన్నిసార్లు పోటీ చేసి మరి ఓడిపోతా ఉన్నాడు, ఆయన గెలిపించాలనేటువంటి ఆలోచన ప్రజలకు ఉన్నది. దాన్ని అమలు చేయాలంటే అక్కడ నిర్ణయాలు చేస్తే కొంత పొత్తుల అడ్జస్ట్మెంట్ వస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా, నేను ఎవరితోటి వివాదాస్పదమైన మనిషిని కాదు, ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టినోని కాదు, లేకపోతే ఒక అవినీతి పరుని కాదు, ఒక రియల్ ఎస్టేట్ కాదు, ఒక వ్యాపారం లేదు. నాకు ఉండబడినటువంటి వసతుల్లోనే నేను ఈ పార్టీని నమ్ముకొని ఇక ప్రజల యొక్క సమస్యల మీద నిరంతరం దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నా. ప్రజలు నన్ను ఆదరిస్తారు. అవకాశం ఇస్తే తప్పకుండా గెలుస్తాం. ఓకే. సరే, ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్‌లో కమ్యూనిస్ట్ పార్టీలకి మనుగడ దక్కాలంటే ఏదో ఒక పార్టీతో టైఅప్ అయి ఉండాలి అనే స్టేట్మెంట్ అనేది కరెక్ట్‌గా అనిపిస్తుందా మీకు? మేము టైఅప్ కావడానికి కారణం ఏందంటే ఇలా ఏ పార్టీ అయినా బీజేపీ కూడా టైఅప్ అవుతున్నది. అన్ని రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలతో టైఅప్ అవుతున్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ వాళ్ళు టైఅప్ అవుతున్నారు. ఏ పార్టీ లేదండి. మీరు జాతీయ పార్టీలు అనుకోండి, ప్రాంతీయ పార్టీలు అనుకోండి, ఏదైనా టైప్ గాంధీ ఎవరు ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదు నాకు తెలిసి దేశంలోనే. కాబట్టి మేము వెనుకబడినటువంటి పరిస్థితి ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా మా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని, విధానాల్ని, ప్రజల్ని ఆ లక్ష్యం వైపు ప్రయాణం చేస్తున్నాం. ఎప్పుడు వెనుకబడి అస్సలు లేమంటే అదే ఒక పెట్టుబడిదారులు ఒక ప్రచారం చేస్తున్న వీళ్ళు వెనుకబడిపోయినారంటే అంటే ప్రజాప్రతినిధి వస్తున్నామో పార్టీ ఉన్నట్టు ప్రజాప్రతినిధి లేకపోతే పార్టీ లేదా అండి? పార్టీ కంపల్సరీ గ్రామాలు, ఏ గ్రామానికి పోతుందో ఎర్ర జెండా ఉంటుంది, నువ్వు ఏ పట్టణానికి పోతావో ఎర్ర జెండా ఉంటుంది. ఇలా భువనగిరిలో ఏఐటీసీ
ఆటో కార్మికులు జెండా ఎగిరేశారు. 100 మంది ఉన్నారు ఆడ. 100 మంది ఉన్నారు. అన్ని గ్రామాలకి లవపడుతున్నారు ఆడ. ప్రజలు మా ఇంటనే ఉన్నారు. కానీ ఇక్కడున్న ప్రా రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రలోభాలు పెట్టి కొనుగోలు సిస్టమ్ ఒకటి పెట్టినారు. దాన్ని నియంత్రించే హక్కు కేంద్రానికే ఉంది. ఎన్నికల కమిషన్‌కే ఉంది కాబట్టి విచ్చలవిడిగా మనం చూసాం కదండీ! ఓట్లు పంచేటప్పుడు డబ్బులు కూడా నేరుగా పంపకం చేస్తే ఇక ఏముందండి ప్రజాస్వామ్యం. పోలీసు వాళ్ళు చూస్తున్నారు, అధికారులు చూస్తున్నారు. వాళ్ళ కళ్ళ ముంగనే డబ్బులు పంపకాలు చేస్తున్నారు. ఎన్నికల అధికారులు ఏం చేయలేని పరిస్థితి. ఓకే. అంటే అంటే సార్ ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి. లాస్ట్ టైమ్ ధనబలం లేనందువల్ల పరాజయ పాలైన అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఈసారి కూడా ధనబలం లేదు కాబట్టి ఈసారి కూడా మీరు పరాజయ పాలన అయితారు కదా దీన్ని బట్టి చూస్తే. మరి పరాజయ అవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతున్నప్పుడు మీరెందుకు బరిలో దిగాలనుకుంటున్నారు? ఏంటంటే ఈ పార్లమెంటులో ఒక ఆలోచన ఉంటది ప్రజలకు. ఇది స్థానిక ఎన్నికలు వేరు. ఢిల్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగేదానికి అంత ఖర్చులు ఉండవు. అందులో జనరల్‌గా మేధావులు, విద్యార్థులు ఒక నిర్ణయాత్మక పాత్ర తీసుకోవడానికి ఈ పార్లమెంట్‌లో అవకాశాలున్నాయి. కాబట్టి దాన్ని ఆశిస్తున్నాం. అట్లా మేధావులంతా కూడా దీనికి పార్లమెంట్‌లో ఒక సరైన క్యాండిడేట్ ఉండాలనేది ఆలోచన చేస్తారు కాబట్టి మేము దాన్ని ప్లస్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. ఓకే. భువనగిరి పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు. సరే 7కి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి యావత్ ప్రజలకి ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నారు? ఒక యాస్పిరెంట్ ఎంపీ అభ్యర్థిగా. నియోజకవర్గ ప్రజలందరికీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ప్రాంతాల్లో ఉండబడినటువంటి వెనుకబడినటువంటి సమస్యలను కూడా పార్లమెంట్లో ఎన్నికల్లో గెలిపిస్తే తప్పకుండా ఆ డిమాండ్లను అమలు చేయడానికి మాకిచ్చే 5 సంవత్సరాల వ్యవధి ఉంటే 5 సంవత్సరాల వ్యవధిలో అనేక సమస్యలు పరిష్కారం చేసే వైపు మేము ప్రయాణం చేస్తాం. జిల్లా ప్రజలు కాన్స్టిట్యుయెన్సీ ప్రజలంతా అట్లా ఆదరిస్తారని ఆశిస్తున్నాను నేను. ఓకే. కానీ కాంగ్రెస్ అనేది సీట్ అనేది అలాట్‌మెంట్ చెయ్యొద్దు అనే ఒక టాక్ కూడా కొంత వినిపిస్తా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులకు సీట్ ఇయ్యొద్దనుకుంటే వాళ్ళకు ఇబ్బందొస్తది. ఎట్లా అంటే కమ్యూనిస్టులకు ఇయ్యడం వల్ల రాష్ట్రం అంతా ఒక మంచి ప్రచారం రావడానికి అవకాశం ఉంది. మీరు ఏ సీట్ ఇయ్యకుండానే మొత్తం మీరు క్యాంపెయిన్ చేయండి అనంటే కేడర్‌లో, ప్రజలలో కొద్దిగా వెనుకబాటు వస్తది. కాబట్టి కాంగ్రెస్ ఆలోచించాల్సిందే. మీరు ఏదో ఒక సీట్ ఇవ్వండి. అది ఇస్తే భువనగిరికి అవకాశం కల్పించండి. ఎందుకంటే రావినారాయణ రెడ్డి గారు ఇక్కడే పోటీ చేసినాడు. భారత పార్లమెంటుని భవనాన్ని ప్రారంభం చేసిన రావినారాయణ రెడ్డి గారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని పిలిపించిన నాయకుడు భువనగిరి వాసి ఆయన. భువనగిరి పక్కన బొల్లెపల్లి గ్రామ నివాసి. ఆయన ఈ ప్రాంతం వాడు. ధర్మభిక్షం గారు 2 టర్ములు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన ఈ ప్రాంతం వాళ్ళే. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు. తర్వాత సురవరం సుధాకర్ రెడ్డి గారు 2 సార్లు గెలిచినాడు ఈ జిల్లాలోనే. కాబట్టి బేసిక్ అనేది దీనికి ఎక్కువగా ఉందన్నమాట. మిగతా జిల్లాల కంటే యాదాద్రి, భువనగిరి పార్లమెంటు సీటుకు మంచి ప్రాధాన్యత ఉన్నది. ఈ భువనగిరి పార్లమెంటు సీట్లోనే ఎక్కువ మంది కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు గెలిచినారు. సమస్యల మీద పరిష్కారం చేసే వైపు వెళ్ళారు. పార్లమెంట్లో చాలా సమస్యలు తీసుకురాగలిగారు. ఈ ఉపాధి చట్టం కూడా మా పార్టీ సురవరం సుధాకర్ రెడ్డి గారే తీసుకొచ్చినాడు ఉపాధి చట్టం కూడా. కాబట్టి ఇంత చట్టాలు తీసుకురావడంలో మా పార్టీ చాలా ఫాస్ట్‌గా ఉంటాం. అమలు చేసిన దాని కొరకు కూడా అట్నే ఉంటాం. అది దానివల్ల దేశ ప్రజలకు ఉపయోగం ఉంటుంది. సార్ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకి ఒకప్పుడు ఉన్నటువంటి హుందాతనం ఇప్పుడు లేదు, కనుమరుగైపోతా ఉంది అనే స్టేట్మెంట్ అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? హుందాతనం అంటే కొంత లోపాలు వస్తున్నాయండి. అందులో మేము అంగీకరించాల్సిన అవసరం ఉంది. లోపాలు ఏందంటే ఇప్పుడున్న కొద్దిగా అలవాట్లన్నీ కూడా పార్టీని వెనుకబాటు జరిగేటువంటి పరిస్థితి వస్తున్నది. దాన్ని మేము అధిగమించడానికి పార్టీ డిసిప్లిన్, పార్టీ నిబంధనలు, పార్టీ విధానాలు మరీ కామ్రేడ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకు, పాత వాళ్ళకి చెప్పనవసరం లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. వాటిని సవరించే వైపు అయితే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో సఫలం అవుతామని మేము అనుకుంటాం. ఎవరైనా మిస్ అయితే పోతారు. దానికి మేమేం చేయగలిగింది ఏం లేదు. నష్టపోతారు. ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత చాలా నష్టం జరుగుతుంది వాళ్ళకు. నష్టం అంటే ప్రజలు గుర్తించరు, నమ్మరు ఎవరు. ఓకే. సార్ యాక్చువల్లీ ఇక్కడ అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ 2 పార్టీల అభ్యర్థులకి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. వేరే పార్టీ కాకుండా అంటే అక్కడక్కడ. ఇక్కడ
కమ్యూనిస్ట్ కూడా దేశవ్యాప్తంగానే ఉంది. మరి కమ్యూనిస్ట్‌కి దేశవ్యాప్తంగా బ్రహ్మరథం ఎందుకని రాలేకపోతుంది? మేము మేము ఆ స్థాయికి వచ్చిన తరుణం ఉండే ఇప్పుడు రావటం లేదది. బ్రహ్మరథం కమ్యూనిస్టులకు ఆ కాలంలో బ్రహ్మరథం దేశ ప్రజలు పట్టిన పరిస్థితే ఉంది. కానీ ఇప్పుడు క్రమేణాగా తగ్గింది. ఇప్పుడేమో ఈ ఓట్లు డబ్బుల ప్రభావం బాగా పెరిగిపోయి, వాళ్ళు ఏ మీటింగ్ పెట్టినా డబ్బులు సమ ప్రజలకు అట్లా కొనుగోలు చేసి, సిస్టమ్ చేసి మీటింగ్‌లు విజయవంతం చేసుకుంటున్నారు. అది అది తప్పని మేము చెప్తున్నాం. మా ప్రజ మాకొచ్చే మీటింగ్‌లకొచ్చే ప్రజలు ఎట్లా ఉంటారంటే డబ్బులు లేకుండా వాళ్ళే ఖర్చు పెట్టుకొని, వాళ్ళే కిరాయిలు పెట్టుకొని, వాళ్ళే భోజనాలు చేసి మీటింగ్‌కొస్తారు. మరి అట్లా వాళ్ళు లేరు కదా! వాళ్ళు అన్నీ ఏర్పాటు చేస్తారు. వాహనాలు పెడతారు, భోజనాలు పెడతారు, డబ్బులిస్తారు. దానివల్ల వాళ్ళకెక్కువ జనం అవుపడుతున్నది. బ్రహ్మరథం పెట్టినట్టుగా అనిపిస్తుంటది. ఓకే. సార్ ఇదే సిపిఐ పార్టీలో మీరు ఒక నామినేట్ పోస్ట్ ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి కొంత నిరుత్సాహంగా ఆ మధ్య కాలంలో కొంత నిరుత్సాహపడ్డారని చెప్పేసి కొంత వినికిడి. ఏంటిది ఆ స్టేట్ లెవెల్ పోస్ట్ ఏంటిది? రాష్ట్రంలో మహాసభలు జరుగుతాయండి. మహాసభలలో మేము మా అభిప్రాయాలు చెప్తాం మేము. ఏమండి నేను ఈ అవకాశాలు కల్పించమని చెప్తాం మహాసభలో. అది అవకాశాలు రాష్ట్ర, కేంద్ర పార్టీ నాయకులుంటారు కాబట్టి దాంట్లో వాళ్ళు డిసైడ్ చేస్తుంటారు. అది అవకాశాలనేది మహాసభలో చర్చిస్తాం. మహాసభలో వస్తే వస్తది. రాకుండా పోయినందుకు మేమేమి ఇబ్బంది పడడం లేదు వాస్తవంగా. యాహ్! ఓకే. సార్ లాస్ట్ టైమ్ మీకు టికెట్ ఇచ్చిల్లు. మీరు పరాజయ పాలైల్లు. ఈసారి స్పెసిఫిక్‌గా మీకెందుకు టికెట్ ఇవ్వాలి? అంటే లాస్ట్ టైమ్ పరాజయ పాలైనని జెప్పేసి ఈసారి వేరే వ్యక్తికి ఇస్తే బెటర్ అనే కోణంలో ఏమైనా చర్చ జరిగితే ఏంటి మీ ఆప్షన్ అదే ఏంటిది? మా పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ నిర్ణయాలుంటాయి కాబట్టి దాన్ని మేము శిరసావహించి దాన్నే అమలు చేస్తాం. కానీ ఆశించడం తప్పు లేదు. ఎందుకంటే ఇన్నేళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో పార్టీలు మారకుండా మా కుటుంబం అంతా మా ఫాదర్ మా ఫ్యామిలీ అది. అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా అదే ప్రయాణం కొనసాగుతున్నది తప్ప మేము ఎక్కడ అది అడగడానికి అర్హుడిని నేను అడగొచ్చు. ఇయ్యమని కేంద్రాన్ని, రాష్ట్రాన్ని అడిగే అవకాశాలు నాకున్నాయి. కాబట్టి నన్ను వద్దనే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉండరని ఆశించే అడుగుతున్నాను నేను. కాబట్టి కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ ఆ ఉద్దేశంతో ఉన్నారని భావిస్తున్నాను నేను. యాహ్! బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఇప్పుడు మీరు కాంగ్రెస్‌తో అలయన్స్‌లో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ 2 పార్టీల అభ్యర్థులపై మీ కామెంట్ ఏంటిది? ఇక్కడ వాళ్ళు భువనగిరి పార్లమెంట్ వరకే. వాళ్ళు అభ్యర్థులని నేనేదో కామెంట్ చేయడం కాదు గానీ, వాళ్ళు ప్రజానాయకులు గారండి. ప్రజలతోటి సంబంధాలుండవు. ఇప్పుడు ఎన్నికలొచ్చినాయి కాబట్టి రకరకాల పేర్లొస్తున్నాయి, రకరకాల బొమ్మలొస్తున్నాయి. మనుషులు అవుపడుతున్నారు. కానీ వాళ్ళ గురించి నేను చెప్పాల్సిందేం లేదు. వాళ్ళ పార్టీలో వాళ్ళే లీడర్లని ఫేమ్ అయితారు కాబట్టి దాంట్లో వాళ్ళు ప్రజానాయకులు కాదు. ప్రజా సమస్యలు పరిష్కరించే వాళ్ళు కారు వాళ్ళు. ఓకే. సార్ మీ 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ మీ జర్నీ గురించి చెప్పండి యాక్చువల్లీ. నాది హ్మ్. అట్లా 86, 87 నుంచే నేను పార్టీలో స్టార్టింగ్‌లో ఉన్నాను. ఫస్టు యువజన రంగాన్ని గీత పనివాళ్ళ సంఘంలో కలిగీత క ధర్మభిక్షం గారితోటి నేను ఫాలోవర్‌ను ఉండేవాడిని. ఆయన 14, 15 సంవత్సరాలు నేను ఆ వృత్తి రక్షణ కోసం చాలా ఉద్యమాలు చేశాను నల్లగొండ జిల్లాలో. ఆ రకమైనటువంటి ప్రయాణం సాగుతా ఉన్నది. చాలా కేసులొచ్చినాయి. భూ పోరాటాల కేసులొచ్చినాయి. నేను చాలా మందితోటి ఫైటింగ్ దాంట్లో ప్రజా సమస్యలు ఎదురొచ్చి పని చేసే దాంట్లో చాలా ఇబ్బందులొచ్చినాయి. ఆ ఇబ్బందులను అధిగమించినాను తప్ప నేను ఇంట్లో కూర్చొని భయపడి, ఇంట్లో ఉండి ప్రజలకు దూరంగా ఎప్పుడు లేను. గోదా శ్రీరాములు గారు ఆ విలేజ్‌కొస్తున్నాడంటే ప్రజలెంతో ధైర్యంగా ఉండి మాకు ఎదురొచ్చి మాకు ఆ రకమైనటువంటి మద్దతు తెలిపినోళ్ళు తప్ప నేను ఇబ్బందులు పడ్డా గానీ కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగుతా ఉన్నాను. ఓకే. సార్ మీరు ఆల్రెడీ ఎంపీగా బరిలో దిగి పరాజయ పాలయ్యిండు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ యాస్పిరెంట్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ మీకే అనౌన్స్‌మెంట్ అయ్యి తద్వారా మీరు కనుక గెలిస్తే ప్రజల ఆశీస్సులతో మీరు కనుక గెలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ ఈ భువనగిరి పార్లమెంట్‌ని ఏ రకంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? భువనగిరి పార్లమెంట్‌ని చాలా అన్ని విధాలుగా ఏదైతే నేను చెప్పాను గదా! నిరుద్యోగ సమస్య మీద నా ఫైటింగ్ అంతా దాని మీదనే ఉంటుంది. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు ఈ ప్రాంతం వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు నీరు లేక. సాగునీరు మీద నా కాన్సంట్రేషన్ ఉంటది. మూసీ ప్రక్షాళన పూర్తయ్యే వరకు నా శ్రద్ధ వహిస్తాను. నిరుద్యోగ సమస్య మీద శ్రద్ధ వహిస్తాను. గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడినటువంటి రోడ్లు గానీ, భవనాలు గానీ, కల్వర్ట్స్ గానీ
ఏదైతే ప్రజల అవసరాలని తీర్చే దాంట్లో నాకు ఆ అనుభవం ఉన్నది. నేను ఆ రకమైనటువంటి అనుభవాన్ని ఈ ఈ ఈ అవకాశం వస్తే తప్పకుండా పరిష్కారం జరుగుతాయి నా వల్ల. ఓకే సార్. సార్ ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు. ఫైనల్లీ కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థిగా అట్ ద సేమ్ టైమ్ ఆస్పిరెంట్ ఎంపీ అభ్యర్థిగా భువనగిరి పార్లమెంట్‌కి ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? మీ ప్రజలకే కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు. చెప్పాల్సిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వారు ప్రత్యేకంగా వరంగల్ నుంచి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాడు, సంతోషం. కానీ ప్రజలకు చెప్పాల్సింది ఏముంటుందండి, మంచి చేస్తా అని చెప్తాను. మంచి చేస్తా. నేనేమో అవినీతి పరుణ్ణి కాదు, కరప్షన్ పేరు లేదు. శ్రీరాములు గారంటే జిల్లా అందరికీ ఏ రకమైన ప్రచారం ఉందో మీరు తెలుసుకోండి. కాబట్టి మంచి చేయడానికి భువనగిరి పార్లమెంట్ సీట్ వస్తే తప్పకుండా ఈ జిల్లా కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను కూడా నిరంతరం వాటి గురించి నేను పరిష్కారం చేస్తాననే నమ్మకం మీద, ధీమా మీద ఉన్నా నేను అటు వెనకపోయే పరిస్థితి లేదు. ఎక్కడ పోతే అక్కడ ఉండే పరిస్థితి లేదు. నేను హైదరాబాద్లో కూడా ఉన్నాను. ఇన్నేళ్ళు అందరు హైదరాబాద్లో ఉంటారు. నేను హైదరాబాద్లో లేను. గోరశ్రీరాములు ఏడ ఏ టైం ఫోన్ చేస్తే ఆ టైంకి అందుబాటులో ఉండేది నేను ఈ జిల్లాలో. నాతో పోటీ చేయాలనుకునే వాళ్ళు అందుబాటులో ఉండేవాళ్ళు గారు. నేను ఎవరు ఫోన్ చేసి వెంటనే లేపుతా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ జరుగుతుంటే 10 ఫోన్లు వచ్చినాయి. చూస్తున్నాడు మన మిత్రుడు. కాబట్టి ఫోన్ వస్తే వెంటనే లేపుతాను, వెంటనే మాట్లాడతాను. వాళ్ళకి ఏ అధికారితో పని ఉంటుందో ఆ అధికారికి వెంటనే ఫోన్ చేస్తాను నేను. ఏ అధికారి, జిల్లా కానీ, రాష్ట్రం కానీ, కలెక్టర్లు కానీ ఏదైనా ఉత్తరాలు రాస్తాను. అధికారులకు ఉత్తరాలు రాస్తాను కమ్యూనిస్ట్ పార్టీ నాయకునిగా. నా ఉత్తరం చూసి తప్పకుండా పరిష్కారం చేస్తారండి. మీరు అడగండి కలెక్టరేట్లో. నేను పోను కలెక్టర్ ఆఫీస్కు. నేను లెటర్ రాస్తారు. అయ్యా కలెక్టర్ గారు నమస్కారములు, పలానా మండలం పలానా గ్రామంలో ఈ సమస్య ఉన్నది, మీరు దయచేసి పరిష్కరిస్తారని ఆశిస్తున్నానంటే ఆ ఉత్తరం మీద వెంటనే ఎండార్ట్ చేస్తాడు. వెంటనే పని అవుతుంది, నాకు జవాబు వస్తుంది. నాకు లెటర్ రిప్లై జవాబు ఇస్తారు వాళ్ళు. మీ లెటర్ చూసినాము, మీకు ఈ పని జరిగిపోతుందని. పెన్షన్ల గురించి ఉత్తరం రాస్తాను. పీడి గారు నాగరెడ్డి గారు నాకు లెటర్ రాస్తాడు. మీరు రాసిన ఉత్తరం ముట్టింది, మీరు ఇద్దరు 2 పేర్లు రికమెండ్ చేస్తున్నారు, తప్పకుండా వాళ్ళకి వచ్చే దాంట్లో ఇస్తానని చెప్తాడు. ఆ రకమైన జవాబులు తెప్పించుకొని ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నా. ఆ గౌరవం నన్ను సంతోషపెడుతుంది. నా గౌరవాన్ని ఇంకా ఏదైతే ప్రజలకు ఉపయోగపడాలని కాంక్షించేవాడిని కానీ ఆశించేవాడిని కాదు. నేను పనులు చేసేవాడినే కానీ ఆశించేవాడిని కాదు. సార్ యాక్చువల్లీ ఇంకొక క్వశ్చన్ దీంతో కన్క్లూడ్ ఇచ్చేద్దాం. ఇంకా మీ ప్రస్తుత ఎంపీ గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ పై మీ కామెంట్, మీ స్థానిక ఎంపీ గారు. మాతో పోటీ చేసిన కోమరెడ్డి ఎంపీ గారు ఇప్పుడు మంత్రి అయినాడు. బహుశా ఆయన నాకు ఎలాంటి సంబంధం లేదు. మొన్న ఎప్పుడంటే జాయింట్ బహిరంగ సభ జరిగితే ఇద్దరం అప్పుడు కలుసుకున్నామండి. ఆయన ఇంటికి నేను పోలేదు, నన్ను చూసినా కానీ మందలియపోయేవాడు. అది వాళ్ళ బిహేవ్ అట్లా ఉంటుంది. అందు గురించి మేము ఇబ్బంది పడం, కానీ వాళ్ళ చర్యలు అట్లుంటే వాళ్ళకి మాకేం సంబంధం. ఆయన కోమరెడ్డి గారు అయితే నాకు తెలిసి ఆయన నాకు ఇది కాంగ్రెస్గా దగ్గర ఉన్నా కానీ ఆయన వల్ల పెద్ద ప్రయోజనం జరగలేదండి. ఆ మాట చెప్పగలుగుతా. కాంగ్రెస్లో ఉండని మేము మద్దతు ఇస్తున్నంత మాత్రాన ఆయన భజన చేయాలని మేము అనుకోవడం లేదు. కానీ ఆయన వల్ల యాదాద్రి మన భువనగిరి పార్లమెంట్ సీటుకి అయితే న్యాయం జరగలే. ఏ సమస్య పరిష్కారం చేయలేదు ఆయన. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.